హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. సో, అందరూ ఫెస్టివల్ హడావిడిలో చాలా బిజీ ఉండుంటారు. కానీ నేనే వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తుండే. ఎందుకంటే నేను కూడా ఫెస్టివల్ హడావిడిలోనే ఉన్నాను. సో, మార్నింగ్ లేచి ఇంట్లో పూజంతా స్టార్ట్ చేసేసి అయిపోయాక మళ్ళీ టెంపుల్‌కెళ్ళాను. సో, నెల్లూరులో శబరి శ్రీరామ క్షేత్రం అండి. ఇక్కడ చాలా బాగా చేస్తారు శ్రీరామనవమి. సో, కళ్యాణం చేస్తారు. అసలు ఆ కళ్యాణం చూసినంత అదృష్టం అండి. అంత చేస్తారు. సో, నేను వెళ్ళేటప్పటికి కళ్యాణం అయిపోయింది. తీసుకొచ్చి దేవుళ్ళని పెడుతున్నారు. సో, ఆ దర్శనం క్యూ అయితే అక్కడెక్కడో ఉంది. గుడి ఇక్కడ ఉంటే దర్శనం క్యూ ఎక్కడో ఉంది. కానీ తప్పదు కదా! వెళ్ళాక కంపల్సరీ దేవుని దర్శనం చేసుకొనే, అది ఈరోజు నైట్‌కైనా రేపు మార్నింగ్‌కైనా దేవుని దర్శనం చేసుకొనే బయటకు రావాలి. చక్కగా దర్శనం అయిపోయాక వడపప్పు తినేసి, ఆ పానకం తాగేసి, సో, అలాగే అన్నప్రసాదాల కోసం వెళ్ళామండి. సో, చాలాసేపు నిలబడ్డాక అన్నప్రసాదం అయిపోయిందని చెప్పారు. సో, అదే లైన్‌లో మళ్ళీ చాలాసేపు నుంచొని కళ్యాణం అయిపోయాక ఆ తలంబ్రాలు, ఒక తాళిబొట్టు ప్లస్ ఆ ముత్యాలు ఇస్తారండి. అందరికీ అదొక ప్రసాదంలా పంచుతారు. సో, చాలాసేపు ఆ లైన్‌లో నించొని చెమటలు కార్చుకొని, కక్కుకొని ఉండి ఫైనల్‌గా అది వచ్చిందండి మన చేతికొచ్చాక. మళ్ళీ అన్నప్రసాదం తెప్పించారు. వెళ్ళి అది తినేసి హ్యాపీగా ఇంటికొచ్చేసాను. ఆ సాటిస్ఫాక్షన్